హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు మీ అందరికీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే మీకు క్లారిటీగా చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఇన్ని రోజుల వరకు మన ఛానల్లో ఏవైతే వీడియో చూశారో ఇవన్నీ ఈ ఛానల్కి సంబంధించినవి. ఇది కాకుండా నాకు ఆల్టర్నేట్గా ఇంకొక ఛానల్ ఉంది. సో ఆ ఛానల్ వచ్చేసి ఏంటి అంటే మనకు 10,000+ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినందుకు మన యూట్యూబ్ నుంచి ఏంటంటే అప్డేట్ ప్రోగ్రామ్ అనే ఒక ఆప్షన్ అనేది అనబుల్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో అది ఆప్షన్ యూజ్ చేసుకుని ఏంటంటే మనం ఏవైతే వీడియో చేస్తామో ఆ వీడియోస్‌లో ఏవైనా ఆ వీడియోకి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని మనం ట్యాగ్ చేయడం వల్ల వ్యూవర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఆ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఏందంటే మనకంటూ కొంత కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో దాన్ని అఫిలియేట్ ప్రోగ్రామ్ అని అంటారు. సో దానివల్ల నాకొచ్చిన రెవెన్యూ ఏంటి అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే చూపిస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ అనబుల్ అయ్యింది. ఒక 14-15 డేస్ బ్యాక్ నాకు అనబుల్ అవ్వడమే జరిగింది. దాన్ని కంప్లీట్‌గా సెటప్ చేసి కొన్ని వీడియోస్‌కి అయితే ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. సో దాని నుంచి వ్యూవర్స్ ఎవరైతే చూశారో అందులో కొంతమంది పర్చేజ్ చేసుకోవడం వల్ల నాకు కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడమే జరిగింది. అది ఇప్పుడు మన ఛానల్‌లో క్లారిటీ అయితే చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో డెఫినిట్‌గా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియోతో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబర్స్‌ని ఎలా గెయిన్ చేయాలి, సో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎలా ట్యాగ్ చేసుకోవాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ముఖ్యంగా ఎవరైనా సరే ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోతే డెఫినెట్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకున్న ప్యాషన్‌ని ఇంప్లిమెంట్ చేయండి. సో డెఫినెట్‌గా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇక్కడ గైస్ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఛానల్ యొక్క ఇంటర్ఫేస్ ఇది. సో దీని యొక్క ఛానల్ నేమ్ చూసుకుంటే మన వెహికల్స్ ఇన్ఫో. ఓకేనా? ఇక్కడ కర్సర్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ యొక్క నేమ్. ఓకేనా? సో దీనికి ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,209 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్ ఈ ఛానల్కి వచ్చేసి. ఓకేనా? ఈ యొక్క అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది 10,000 సబ్స్క్రైబర్ క్రాస్ అయితేనే మనకు అనబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు రీసెంట్గానే క్రాస్ అయిపోయినాం కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది అనబుల్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఆ రెవెన్యూ అనేది చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ మనకు అనలిటిక్స్ సెక్షన్కి అయితే వెళ్దాము. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ గైస్ మనకి ఏంటంటే రెవెన్యూ ఆప్షన్ అయితే వస్తుంది. సో మనకు కొంచెం లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు రెవెన్యూ ఆప్షన్ అయితే వచ్చింది కదా. సో మనం దాని మీద క్లిక్ చేసుకుందాం. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన రెవెన్యూ వచ్చేసి ఇది డాలర్ సంబంధించింది. ఇక్కడ గైస్ మనకు కనిపిస్తుంది కదా, వాచ్ పేజ్ యాడ్, షార్ట్ ఫిట్స్ యాడ్, మెంబర్షిప్, సూపర్ చాట్, అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా మన క్లిక్స్ అంటే ఏవైతే మన ప్రొడక్ట్స్ యాడ్ చేసామో ఆ ప్రొడక్ట్స్కి సంబంధించిన క్లిక్స్ అంటే ఎంతమంది ఆ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నారనేది చూసుకుంటే 268 మెంబర్స్ అయితే క్లిక్ చేయడం జరిగింది. సో ఒకసారి బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేస్తా. సో మీకు క్లారిటీ అయితే చూపించడానికి బ్రైట్నెస్ మరి ఎక్కువ అయిపోయిందా? ఓకేనా? సో 268 అండ్ ఇక్కడ ఆర్డర్స్ వచ్చేసి ఓవరాల్గా 45 ఆర్డర్స్ అయితే రావడమే జరిగింది. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గైస్ ఓవరాల్గా మన యొక్క ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసి $2,502.11. ఓకేనా? డాలర్ సింబల్ చూసుకోవచ్చు. ఇంత అమౌంట్ సంబంధించిన వాల్యూ యొక్క ప్రొడక్ట్స్ అనేది సేల్ అవ్వడమే జరిగింది. అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ వచ్చేసి ₹500 అనుకోండి, ఇంకో ప్రొడక్ట్ వచ్చేసి ₹1,000 అనుకోండి. అంటే ఆ రెండు ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ ఏదైతే 1,500 ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? అలా చూసుకుంటే $2,502.11 యొక్క వాల్యూ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనం సేల్ చేయడమే జరిగింది. సో దీన్ని మనం ఒకసారి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాము. ఇక్కడ మనం సెర్చ్లో వచ్చేసి USD to INR సెట్ చేసుకొని ఇక్కడ 2,000 కదా. సో చూద్దాం. ఇక్కడ మీకు ఎంటర్ చేస్తాను. 2,502.11. ఓకేనా? సో క్లారిటీ ఎంటర్ చేసుకున్నాం కదా. సో దీని యొక్క వాల్యూ చూసుకోవచ్చు. 2,21,780.5 రూపీస్ యొక్క వాల్యూ యొక్క ప్రొడక్ట్ అనేది మనం అనేది సేల్ చేయడమే జరిగింది. ఓకేనా? ఆల్మోస్ట్ 2.5 లక్షల యొక్క ప్రొడక్ట్స్ యొక్క వాల్యూని మనం అమ్మినాం. ఓకేనా? సో దానికి మనకు వచ్చిన రెవెన్యూ ఎంత అనేది మీకు చూపిస్తే $28.07 మనం ఎర్న్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇంత ప్రొడక్ట్ సేల్ చేయడం వల్ల మనకు వచ్చిన అమౌంట్ ఇది. ఓకేనా? సో దీనిలో కన్వర్ట్ చేద్దాము. 28.07. సో మనకు ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది 28.07. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే 2,488. ఓకేనా? సో ఇది అప్రాక్సిమేట్లీ మనకు వాల్యూ పెరుగుతూ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక 2,400 రూపీస్ అనుకోండి గైస్. ఓకేనా? సో 2,400 రూపీస్ ఒక వాల్యూ మనకి ఏంటంటే ఇన్కమ్గా కమిషన్గా జనరేట్ అయింది. ఓకేనా? సో జస్ట్ 14 to 15 డేస్ సంబంధించిన రెవెన్యూ మాత్రమే. నేను ఏవైతే వీడియో చేశానో దాంట్లో నేను ప్రొడక్ట్స్ అయితే ఏవైతే యాడ్ చేసానో దానికి వచ్చిన రెవెన్యూ వచ్చేసి
ఇప్పుడు నా వీడియోస్ నేను చేసుకుంటున్నా, నా వర్క్ నేను చేసుకుంటున్నా, నా బిజీలో నేనున్నా. బట్ స్టిల్ మనకు ప్రొడక్ట్స్ అనేది సేల్ అవ్వడం వల్ల మన ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంది. ఓకేనా? సో ఇలా గైస్ మనం చాలా రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే సో డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవుతారా, కింద కామెంట్ చేస్తారా, కామెంట్ చేయండి. మీకు క్లారిటీ అయితే చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ని ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, వాచ్ టైమ్ని ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా మానిటైజేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు, ఇంత రెవెన్యూ జనరేట్ చేసినాం, ఇంత ప్రొడక్ట్ సేల్ చేసినాం అండ్ ఇంత ఆర్డర్స్ అయితే సేల్ చేసినాం అండ్ ఇంత క్లిక్స్ అయినాయి. అండ్ ఈరోజు ఆర్డర్స్ వచ్చేసి 45 ఆర్డర్స్ కదా. ఒక 4-5 డేస్ తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. ఓకేనా? షూట్ చేసి అప్పుడు ఈ ఆర్డర్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయో చూపిస్తాను, ఈ క్లిక్స్, ఈ సేల్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఓకేనా? ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నేను మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత, ఒక 1 వీక్ తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందనేది దాన్ని కంపేర్ చేయండి. ఓకేనా? సో అప్పుడు మీకు అర్థమవుతుంది సో యూట్యూబ్ నుంచి మనం ఎన్ని విధాలుగా డబ్బులు అయితే సంపాదించవచ్చు అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఏవైతే ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసామో ఆ ప్రొడక్ట్స్ కొంటేనే కాదు, ఆ ప్రొడక్ట్స్ కనుక వాళ్ళు కార్ట్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని, ఆ కార్ట్‌లో వేరే ప్రొడక్ట్స్ వాళ్ళు ఎప్పుడో యాడ్ చేసుకునేవి ఉన్నాయి కూడా ఒక కలిపి పర్చేజ్ చేశారనుకోండి, అవి కూడా మన దాంట్లోనే యాడ్ అవుతాయి. అంటే వాటికొచ్చే కమిషన్ కూడా మన దాంట్లోనే జనరేట్ అవుతుంది. ఓకేనా? ఆ విధంగా మనం ఏందంటే ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి అనుకుంటే సో వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. సో వెళ్ళి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో చూసి దాని కింద కామెంట్ చేయండి. సో ఈ ఛానల్ చూసి వచ్చామని చెప్పేసి కామెంట్ చేస్తే నేను డెఫినెట్‌గా హ్యాపీ అయితే ఫీల్ అవుతా. ఓకేనా? సో ఇది గైస్ ఓవరాల్‌గా వీడియో వచ్చేసి ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.